ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. ఆంజనేయ స్వామి అనగానే మనకు సింధూరం రంగులో కనిపించే విగ్రహాలే గుర్తుకొస్తాయి. అయితే కాళా హనుమాన్ విగ్రహాలను ఎప్పుడైనా చూసారా? వీటి వెనుక కథ తెలుసా? చాలా చోట్ల ఆలయాల్లో హనుమంతుడి విగ్రహాలు నల్ల రంగులో ఉంటాయి. ఎందుకో తెలుసా? మీరు ఎప్పుడైనా కాళా హనుమాన్ విగ్రహాలను చూసారా? మన దేశంలో ఎక్కడున్నాయో తెలుసా? వాచ్ దిస్ R24 స్పెషల్. సాధారణంగా మనం ఆంజనేయ స్వామి దేవాలయాల్లో సింధూరం రంగులో ఉండే హనుమంతుడి విగ్రహాన్ని చూస్తాం. కానీ దేశంలోని కొన్ని దేవాలయాల్లో నలుపు రంగు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మనం చూడొచ్చు. అసలు ఈ నల్లరాతి ఆంజనేయ స్వామి విగ్రహాలు ఎక్కడున్నాయి? ఈ కాళా హనుమాన్ కథ ఏంటి అనే విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్లోని గాజుల్పేట బురద్గలి వద్ద శ్రీ కాళా హనుమాన్ మందిర్ ఉంది. కాళా హనుమాన్ నల్ల హనుమంతుని దర్శనం కోసం భక్తులు ప్రతిరోజు ఇక్కడికి వస్తుంటారు. ఈ ఆలయంలో 1836వ సంవత్సరంలో నల్లరాయితో చేసిన హనుమంతుని అందమైన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ విగ్రహానికి సంబంధించి ఓ అద్భుతమైన కథ ప్రచారంలో ఉంది. ఒకప్పుడు ఒక విగ్రహ తయారీదారుడు సంత్ శిరోమణి మఠంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ఎద్దుల బండిలో విగ్రహాన్ని తీసుకెళ్తున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఎద్దుల బండి ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా బండిని కదిలించలేకపోయారు. బాగా చీకటి పడిపోవడంతో మరుసటి రోజు వచ్చి తీసుకెళ్దామని విగ్రహంతో పాటు ఎద్దుల బండిని అక్కడే వదిలేసి ఇంటికి వెళ్లిపోయారు. అదే రోజు రాత్రి ఆంజనేయ స్వామి సంత్ శిరోమణికి కలలో కనిపించి బండి ఆగిపోయిన ప్రదేశం నుంచి పశ్చిమ దిశలో విగ్రహాన్ని ప్రతిష్ఠించమని ఆదేశించాడు. స్వామి ఆదేశం మేరకు ఆయన సూచించిన ప్రాంతంలో 1836లో దట్టమైన అడవి మధ్యలో నల్లని హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తదనంతర కాలంలో విగ్రహం ప్రతిష్ఠించిన ప్రాంతం నిజామాబాద్ నగరానికి కేంద్రంగా మారింది. ఈ ఆలయంలో దత్తాత్రేయ స్వామి విగ్రహం ముందు నల్లని హనుమంతుని విగ్రహం ఉంటుంది. పూజారులు ఈ హనుమంతుని విగ్రహానికి రోజు నూనె రాస్తారు. అనంతరం హనుమంతుని విగ్రహానికి చందనం పూసి అలంకరిస్తారు. ఇక్కడి హనుమాన్ విగ్రహానికి 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. మరికొందరు కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించే ముందు ఇక్కడికొచ్చి హనుమంతుని ఆశీస్సులు అందుకుంటారు. మరికొందరు దుష్ట శక్తుల నుంచి తమను తమ కుటుంబాన్ని రక్షించమని వేడుకునేందుకు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. నిజామాబాద్తో పాటు రాజస్థాన్లోని జైపూర్లో 2 నల్ల హనుమాన్ విగ్రహాలు కనిపిస్తాయి. ఈ విగ్రహాల్లో ఒకటి సిల్వర్ మింట్లో, మరొకటి జలమహల్ సమీపంలో ఉన్నాయి. జైపూర్లోని సంగనేరి గేట్ వద్ద తూర్పు ముఖంగా ఉన్న నల్ల హనుమాన్ విగ్రహాన్ని అమెరికు చెందిన రాజా జైసింగ్ ప్రతిష్ఠించినట్లు చెబుతారు. జైపూర్లోని ఈ ఆలయం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. బయటి నుంచి చూస్తే ఈ ఆలయం రాజభవనంలా కనిపిస్తుంది. ఇక్కడ హనుమంతుని నల్లని విగ్రహమే కాకుండా ఇతర దేవుళ్ళు, దేవతల విగ్రహాలను కూడా చూడొచ్చు. పురాణాల ప్రకారం హనుమంతుని విద్యాభ్యాసం పూర్తయినప్పుడు ఆయన తన గురువైన సూర్యభగవానుడికి గురుదక్షిణ ఇవ్వాలని భావించాడు. అప్పుడు సూర్యభగవానుడు తన కుమారుడైన శనిని నాకు దక్షిణగా తీసుకురమ్మని చెప్పాడు. అప్పుడు హనుమంతుడు శనిదేవుని వద్దకు వెళ్తాడు. హనుమంతుణ్ణి చూసి శనికి కోపం వస్తుంది. తన ఎర్రటి కన్ను హనుమంతునిపై ప్రసరించడంతో ఆయన ఛాయ నల్లగా మారుతుంది. అయినప్పటికీ ఆంజనేయుడు శనిదేవుణ్ణి తన గురువైన సూర్యుని వద్దకు తీసుకెళ్తాడు. దీంతో ఆయన గురుభక్తికి ముగ్ధుడైన సూర్య భగవానుడు శనివారం రోజు ఎవరైనా హనుమంతుణ్ణి ఆరాధిస్తే శని వక్ర దృష్టి వారిపై ప్రభావం చూపదని వరమిచ్చాడు. అయితే నల్లటి హనుమంతుడి విగ్రహాలు చాలా అరుదు. మీకెక్కడైనా ఇలాంటి విగ్రహాలు కనిపిస్తే తప్పకుండా కాళా హనుమాన్ ఆశీస్సులు పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.